హలో అండి. ఇవాళ మన వీడియో వచ్చేసి స్మాల్ పిల్లో కవర్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ అలాగే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మామూలుగా సోఫాస్కి ఇంకా దివానాస్కి స్మాల్ పిల్లోస్ యూస్ చేస్తాం కదా. సో వాటికి పిల్లో కవర్స్ అనేటివి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో పూర్తిగా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఓకేనా. ముందుగా అయితే వెల్కమ్ టు క్యారా లుక్ బుక్. ఇక్కడ నేను ఫస్ట్ ఈ విధంగా ఒక క్లాత్ అయితే తీసేసుకున్నాను అనమాట. రెక్టాంగిల్లో కట్ చేసుకున్నాను. అంటే మన పిల్లో లెంత్ని బట్టి విడ్త్ని బట్టి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ లెంత్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ విడ్త్ అయితే నేను పిల్లోని యూస్ చేస్తాను కనుక దాని విడ్త్ కోసమని నేను 33 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం 33 వరకు వచ్చింది ఓకేనా. అలాగే లెంత్ అయితే 19 వచ్చిందండి. మనకి 18.5 ఉంటుంది. ఒక మామూలుగా 1 ఇంచ్ కాకుండా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 19 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనం అలా కాకుండా పిల్లో కావాలంటే నార్మల్గా పిల్లో ఈ విధంగా పెట్టేసి మనం క్లాత్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని అండ్ అలాగే ఇటువైపునున్న క్లాత్ కూడా కొంచెం దాని మీద నుంచి వచ్చేలాగా కవర్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాగా మనకు ఒక 2.5 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ ఉన్నా పర్వాలేదు ఓకేనా. ఈ క్లాత్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట ఓకేనా. నేను మామూలుగా పిల్లో పెట్టి చూపిస్తున్నాను. లేదు అంటే కనుక ఇంతకు ముందులాగే మనం క్లాత్ని 33 ఇంచెస్ అండ్ 33 ఇంటూ 19 ఇంచెస్ అలా తీసుకొని కార్నర్స్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా. ఇటువైపు నాకు ఫినిషింగ్ ఉంది కనుక ఇక వైట్ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ ఎడ్జ్ అనేది ఫినిషింగ్ వరకే ఉంది. సో నేను అక్కడ డబుల్ ఫోల్డ్ చేయకుండా నార్మల్గా సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఓకే. ఇక్కడ చూడండి, ఒక ఎడ్జ్ని మాత్రం డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం ఓకేనా. ఇప్పుడు మరొక సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసేసుకుందామండి. నేను ఇక్కడ సింగిల్ ఫోల్డ్ మాత్రమే చేసి స్టిచ్ చేసేసుకున్నాను. చూసారా, ఆ విధంగా 2 సైడ్స్ కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకున్నాక మధ్యలోకి ఈ విధంగా ఇంతకుముందు మనం పిల్లోని పెట్టి చూసుకున్నాం కదండి. సో మిడిల్లోకి ఇట్లా పెట్టేసి క్లాత్ని దాని పైనుంచి మనం 2.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి పైనుంచి ఓకేనా. ఈ విధంగా పైనుంచి కవర్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచ్ ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడ క్లాత్ సరిపోదు కనుక నేను 2.5 ఆర్ 2 ఇంచ్ మాత్రమే ఉంచాను ఓకే. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, రెండు ఎడ్జెస్ని కూడా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 సైడ్లకు కూడా మనం నార్మల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే 2 స్టిచ్చెస్ అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఓకే.
ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. 2 సైడ్స్ కూడా మనం ఫినిషింగ్ అనేది ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుందామండి. ఇటువైపుకి నెమ్మదిగా టర్న్ చేసేసుకుందాము. ఓకే, చూసారా చాలా సింపుల్ అనమాట. ఇంతేనండి పిల్లో కుట్టడం అనేది మనం ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఆల్రెడీ నేను ఇక్కడ రెడ్ కలర్ది ఉంది కదండి, రెడ్ కలర్ది ఆల్రెడీ కుట్టించాను. సో నేనే కుట్టాను. సో అది ఇదే విధంగా దాన్ని కూడా స్టిచ్ చేశాను అనమాట. చూసారా ఇప్పుడు ఫినిషింగ్ అనేది మనకి పిల్లోది చక్కగా వచ్చేసింది కదా. ఈ ఓపెన్ ఉంది కదండి, సో ఆ ఓపెన్ దగ్గర కావాలి అంటే కనుక మనం బటన్ కూడా పెట్టేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనకి క్లాత్ ఇలా వచ్చిస్తుంది అనుకున్నప్పుడు. నార్మల్గా అయితే రాదు, ఎందుకంటే మనం నీట్గా ఇక్కడ మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేసాం కనుక అది క్లాత్ అయితే మనకి లూజ్ అనేది ఉండదండి. సో మనకి కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనుకుంటే కనుక మిడిల్ పార్ట్లో కొంచెం ఒక బటన్ అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం పిల్లోని సెట్ చేసేసాం అన్నమాట. చూసారా నీట్గా ఉంది. ఈ పైనుంచి మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, సో అది మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదండి, స్టిచ్చింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.